హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కూర్చోనన్న బాబు కూర్చో. ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ప్రభు దినాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ దేవుని నామాన్ని గనపరుస్తున్నాము. నేటి దినం వరకు మనలందరినీ సజీవులుగా ఉంచిన దేవునికి, సజీవుడైన మన ప్రభువుకి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామాన్ని గనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనము హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీ గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్కయు తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన, మీరు మాతో మాట్లాడే దేవుడు గనక నాయన, నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభువా. విశ్వాసమందు స్థిరపరచండి ప్రభువా. నీ వాక్యము తండ్రి నైనా మేము గ్రహించినట్లుగా తండ్రి అయా ప్రభువా తండ్రి, నీ వాక్యమును తండ్రి నా ప్రభువా, వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయతను తెలుసుకున్నట్లుగా తండ్రి సహాయము చేయవలసిందిగా వేడుకుంటూ, నీ నామాన్ని గనపరుస్తూ, వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగిన హృదయము తండ్రి నాయన మా అందరికీ దయచేయవలసిందిగా వేడుకుంటూ, నీ వాక్యమునకు లోబడే కృపను తండ్రి దయచేయవలసిందిగా మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క హెబ్రీ రాసిన గ్రంథములో 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నాము. ఈ మాట మరొకసారి నేను గట్టిగా చదివి మీకు వినిపిస్తాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము ఎలాంటిది అంటే అది సజీవమైనది. ఎలాంటిదంటే అది సజీవమైనది. ఈ వాక్యము చదువుతున్న ప్రతిసారి కూడా ఇది పాతది కదా, ఎప్పుడో చదివినాం కదా అన్నటువంటిదిగా ఉండదు. ఆ వాక్యము చదివిన ప్రతిసారి కూడా అందులో జీవం ఉంటుంది. ఆ జీవము మరి మృతమైన దానిని సైతము బ్రతికించేదిగా ఉంటుంది. సజీవమైనదిగా ఉంటూ రెండవదిగా అది బలమైనదిగా ఉన్నది. హల్లెలూయా. కొంతమంది సజీవంగా ఉంటారు కానీ బలం ఉండదు, ఏమి చేయలేరు. కానీ దేవుని వాక్యము బలమైనదిగా ఉంటూ మరి రెండంచుల ఖడ్గము కంటే వాడిగలదై, అది మన యొక్క రాయబడిన విధంగా చూడండి, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. అంటే దేవుని వాక్యము మనుషుని యొక్క హృదయం యొక్క తలంపులను శోధించేదిగా ఉన్నది. అంటే ఉదాహరణకు చెప్తాను చూడండి, డాక్టర్ల దగ్గర ఉన్న కత్తులు శరీరాన్ని కొయ్యగలరు కానీ, ఎముకలను కొయ్యగలరు కానీ, హృదయం లోపల ఉన్నటువంటి విషయాలను పరిశోధించి తీయలేరు వాళ్ళు. స్కానింగ్లు కూడా చేయలేవు. ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవేవి కూడా మానవుని యొక్క హృదయంలో ఉన్న దానిని తెలుసుకోలేరు. హృదయంలో ఉన్న దానిని ఛేదించలేరు. హృదయంలో ఉన్న దానిని వారు కనుగొనలేరు. కానీ హృదయంలో ఉన్న దానిని పరిశోధించగలిగిండేది ఒక్కటే, అదే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంత బలమైనదిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యము అంత శక్తి కలిగినదిగా ఉన్నది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మానవుని యొక్క హృదయ స్థితి, మన యొక్క హృదయ స్థితి ఎలా ఉన్నదో అప్పుడప్పుడు మనము మెడికల్ టెస్టులు చేయించుకుంటూ ఉంటాం, మనకు బాగున్నా కూడా. హల్లెలూయా. నాకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి, మీరు ఒక పాలసీ తీసుకోకూడదా, సంవత్సరానికి ఒకసారి మీకు ఫ్రీ చెకప్, బాడీ అంతా ఫ్రీ చెకప్ అని కొన్ని ఆఫర్లు చెప్తుంటారు.
అలాగన మనం కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి బాగున్నా కూడా అన్నీ ఉన్నా కూడా ఏమో చూద్దాం నా హెల్త్లో ఏమన్నా తేడా వచ్చిందేమో అని హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు కొన్ని ఆఫర్లు ఉంటాయి. ఇన్ని స్కానింగ్లకి ఇంత రేట్ అనేది ఆఫర్ ఉంటుంది. అలాగనే చేసుకుంటూ ఉంటారు. ప్రేమైన వారు గమనించండి, ఆత్మీయంగా కూడా మనము కూడా ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నప్పుడు అనేక సార్లు మన యొక్క ఆత్మీయ స్థితిని కూడా మనము గమనించుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏమంటాడంటే నేను అనేక మందికి బోధించి ఒకవేళ నేను భ్రష్టుడినైపోదునేమో, అంత గొప్పవాడే అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు గారే అంటున్నారు, నేను అనేక మందికి బోధించి 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 ఒకవేళ ఆ బోధలో నిలవకుండా, ఆ వాక్యంలో నిలవకుండా, ఆ దేవుని యొక్క కృపలో నేనుండకుండా భ్రష్టుడినైపోతానేమో అని నేను నిలబడి ఉన్నానని తలంచలేదు, కానీ పడిపోకుండా ఉండుటకు నేను జాగ్రత్త పడుతున్నాను అని అంటున్నాడు ఆయన. పౌలు గారే అంత మాట అంటున్నాడంటే మనము కూడా మన యొక్క హృదయం యొక్క ఆత్మీయ స్థితిని మనము పరిశీలించుకోవాలి. మన హృదయం యొక్క ఆత్మీయ స్థితిని పరీక్షించుకునేవారుగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన యొక్క హృదయ స్థితి ఎలా ఉందో మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన హృదయమే. ఈ హృదయం ఏంటంటే అన్నిటికీ స్పందిస్తుంది. హల్లెలూయా. ఏమిటికంట? దేని చెప్పండి? అన్నిటికీ స్పందిస్తుంది. ఈ హృదయానికి చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ స్పందిస్తుంది. పాపానికి, నాశనానికి, వాక్యానికి, సంఘానికి, లోకానికి, సాతాను క్రియలకు, కార్యాలకు ఒకటి కాదు, అన్నిటికీ వయసు భేదము లేకుండా, చిన్న వయసు పెద్ద వయసు అనే భేదము లేకుండా. ప్రేమైన వాళ్ళని గమనించండి, మన రోజున ఒక ఆయన వీడియో పెట్టాడు. ఏమంటాడంటే ఆయనకు 65-70 సంవత్సరాల వయసు అంట. నాకు 90,000 జీతం వస్తుంది, ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు రండి చేసుకుంటానంటున్నాడు ఆయన. 70 సంవత్సరాల వయసు ఆయనకి. ఎన్ని సంవత్సరాల వయసు? 70 సంవత్సరాల ఇంకా ఎన్నేళ్ళు బతకాలనుకున్నాడు? 70 సంవత్సరాల వయసు, నాకు 60,000 జీతం వస్తుంది, 90,000 జీతం వస్తుంది, ఎవరైనా ఉంటే రండి పెళ్లి చేసుకునేకి రండి. ఈ హృదయం అన్నిటికీ స్పందిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. త్వరగా మనము దేవుని యొక్క వాక్యం ముందుకు మనం వెళ్దాం. మనం చూడండి, ఇది కేవలము క్రైస్తవులకు అంటే కాదు, లేకపోతే క్రీస్తుని ఎరిగిన వారికైనా ఎరగని వారికైనా కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలకు, ఏ దేశంలోనైనా కావచ్చు, ఏ భాష మాట్లాడేవారైనా కావచ్చు, ఏ సంప్రదాయాలు కలిగిన వారైనా కావచ్చు, ఎలాంటి గొప్పవారైనా కావచ్చు, ఎవరైనా కానీ వారి యొక్క హృదయ స్థితి ఇదే ఉంటుందే కానీ దీనికి భిన్నంగా ఏది ఉండదు. వారి యొక్క హృదయ స్థితిని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. వారు ఎవరైనా కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, క్రీస్తును ఆరాధించిన వారు కావచ్చు, క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, ఎవరిదైనా కానీ వారి యొక్క హృదయ స్థితి బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? దేవునికి స్తోత్రం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథంలో రాయబడింది ప్రవక్త అని ఇర్మియా ద్వారా. మన హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనదంట. హల్లెలూయా. ఈ హృదయము, ప్రేమైన వాళ్ళని గమనించండి, మోసము చేత డబ్బు సంపాదించి మనకు లాభము తెచ్చేది కాదు ఇది. ఈ హృదయము మోసము చేత మనకు కావలసినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేది కాదు ఇది. ఈ హృదయము ఎవరినో మోసం చేసి మనకు కావలసినటువంటి వాటి అవసరతలన్నీ తీర్చుకునేది కాదు ఈ హృదయము. ఈ హృదయము మనలనే మోసము చేసేది, మనలనే మోసము చేసేటువంటి ఘోరమైన వ్యాధి కలిగిండేది. ఎవరినో మోసం చేస్తే అది వేరు, ఇది మనలో ఉండి
మనతో ఉండి మనలో ఉండి మనలనే దేవుని యొక్క ఏర్పాట్లో నుంచి తప్పించి దేవునికి దూరంగా నడిపించేదిగా, లేకపోతే మరి రకరకాల లోకంలో లోకానుసారంగా నడిపించడానికి మనల్నే మనలో ఉండి మోసం చేయగలిగినది ఈ హృదయము. అందుకే ఈ హృదయ విషయంలో మనము అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలంట. ఈ హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హృదయంలోనికి చెడ్డ తలంపులు రావంటే వస్తాయి, చెడ్డ ఆలోచనలు రావంటే వస్తాయి. కానీ వాటిని వచ్చిన తర్వాత వాటి ప్రకారం జీవించకుండా మనకు ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడిందో, మనం ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నామో, లేకపోతే ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని ఆ దేవుని యొక్క వాక్యంలో ఆ మార్గంలో మనం జీవించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, ప్రియమైన వాళ్ళారా, ఏమంటాడంటే మరి కాకులంట మన తల మీద అటు ఇటు తిరగచ్చంట. వాటిని మనం అడ్డు పెట్టలేం. మనం కాకులు తిరుగుతూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కానీ అవి మన నెత్తి మీద గూడు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వకూడదంట. హల్లెలూయా. అవి మన నెత్తి మీద గూడు పెట్టుకోవడానికి, అవి మన నెత్తి మీద ఆ గూడు అల్లుకొని గూడు పెట్టుకొని కూర్చోవడానికి అవకాశం ఇవ్వకూడదంట. మన హృదయంలో చెడ్డ తలపులు ఆలోచనలు రాకుండా ఉండవు, వస్తాయి. కానీ ఆ వచ్చిన వాటికి మనం అవకాశం ఇచ్చి ఆ యొక్క చెడ్డ తలపుల ప్రకారం జీవించడానికి మనం అడుగులు ముందుకు వేయకుండా పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయముతో మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మన హృదయాన్ని మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా మనము దేవుని యొక్క వాక్యంలో ముందుకు వెళ్దాం. మనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనను ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చాలా విషయాలను మనం అనుసరించేవారుగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుము. శాస్త్రులు పరిచయులు ఉండేవాళ్ళు. యేసు ప్రభు కాలంలో శాస్త్రులు పరిచయులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు చెప్తారు కానీ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంట? చెబుతారు కానీ వారు చేయరు. వాళ్ళు ఒక చిన్న పుల్లైనను ఎత్తిపెట్టరు. వాళ్ళు మీరు భారమైన బరువులు మోయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళు ఒక చిన్న పుల్లనను ఎత్తిపెట్టరు. వాళ్ళు మీరు ఉపవాసం ఉండాలా, మీరు మరి దశమ భాగాలు ఇవ్వాలి, మీరు అవి చేయాలి ఇవి చేయాలని బాగా బ్రహ్మాండంగా చెబుతుంటారు. నిలువు టంగీలు వేసుకొని వాళ్ళు శాస్త్రులు పరిశీలనే వాళ్ళు ఎంతో చక్కగా చక్కని మాటలతో చెబుతుంటారు. కానీ వారు ఒక్కటి కూడా చెయ్యరు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఉపవాసం ఉండండి, టయానికి రండి, ఆదివారం రండి, శుక్రవారం రండి, బుధవారం రండి, మంగళవారం రండి అన్నీ చెప్తారు. మీరు అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్తారు. అందుకే యేసు ప్రభు వాళ్ళతో అన్నారు, వాళ్ళు చెప్పుదురు కానీ చేయరని. హల్లెలూయా. కానీ ఇక్కడ రాయబడినది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ పైన ఆత్మీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి, మీ పైన ఆత్మీయ నాయకుడిగా ఉన్న కుటుంబం ఒకవేళ వాళ్ళు చెప్పేవాళ్ళుగా ఉన్నారా, లేకపోతే చేసేవాళ్ళుగా ఉన్నారా, ఒకసారి పరిశీలించండి, పరీక్షించండి. ఒకవేళ మేము కూడా వాళ్ళలాగా మేము వెంబడిస్తున్నామా లేదా, వాళ్ళతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తున్నామా, వాళ్ళతో కలిసి మేము ఉపవాసం ఉంటున్నామా, వాళ్ళతో కలిసి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మేము కూడా పాలి భాగస్థులు అవుతున్నామా లేదా అన్న దానిని మనము జ్ఞాపకం చేసుకోవాలంట. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా విందాం మనము. చూడండి, ఈ యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి ఈ హృదయములో ఎలాంటిది ఉండాలంటే
ఒక ఒక కోరిక, నేను నా ఆత్మీయ నాయకుని నేను వెంబడించాలి, నేను నా ఆత్మీయ నాయకుడిని నేను అనుసరించాలి, వారి విశ్వాసములో వారి విశ్వాసములో నేను కూడా వారి యొక్క మరి ఆత్మీయ జీవితాన్ని మాదిరిగా తీసుకొని నేను కూడా ముందుకు వెళ్ళాలి, కొనసాగాలి అన్నటువంటిది రెండు ఉండాలి. రెండవది, మన యొక్క హృదయం మోసపోకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము విత్తనం అంట. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. విత్తనము దేవుని వాక్యము అని రాయబడింది. మనం హృదయం చెడిపోకుండా ఉండాలి అంటే చదవండి అమ్మ ఒకసారి త్వరగా. ఈ ఉపమాన భావం ఏమనగా, చాలు, విత్తనము దేవుని వాక్యము, విత్తనము దేవుని వాక్యము. మా జాగ్రత్త వినండి, విత్తనము దేవుని వాక్యము. ప్రేమైన వాళ్ళారా గమనించండి, మన పొలములో ఏ విత్తనాలు వేయలేదనుకోండి, విత్తనాలు వేయలేదు, బాగా దున్నాము, మనం బాగా దున్నాము, నీటికి చేసాము, అంతా చేసాము, విత్తనాలు ఏ విత్తనము వేయలేదు. ఏ విత్తనము వేయకపోతే ఆ పొలము, ఆ స్థలము మరలా మనం వచ్చి చూసిన తర్వాత అది అలాగే ఉంటుందా? అలాగే ఉంటుందా? ఏం శ్రేయస్, అలాగే ఉంటుందా? అందులో పిచ్చి మొక్కలు లేస్తాయి, అందులో పనికి మాలిన తీగలు లేస్తాయి, అందులో అవసరము లేనటువంటి చెడ్డ వాసనిచ్చేటువంటి చెడ్డ ఫలాలు ఇచ్చేటువంటి మనం అడుగు పెట్టడానికి వీలు లేనటువంటి కంప చెట్లు, ముండ్ల పొదలు లేస్తాయి దాంట్లో. అందుకే ప్రేమైన వాళ్ళు గమనించండి, మన హృదయము యేసు రక్తం చేత కడగబడిన తర్వాత మన హృదయములో అలాంటి చెడ్డవన్నీ కూడా ఏవి కూడా చెడ్డ వాటితో నింపబడకుండా మన హృదయములో దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకోవాలి. మన హృదయము ఎక్కడ కొద్దిగా ఖాళీ స్థలం ఉన్నా కూడా ఆ ఖాళీ స్థలంలో మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, విత్తనాలు వేయవలసిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం ఊరికనే ఉంటే చాలు, అక్కడ చెడ్డ చెట్లు, చెడ్డ తీగలు, పనికి రానివి, వ్యర్థమైనవన్నీ కూడా మలుస్తూ ఉంటాయి, ఆ స్థలం అంతటిని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. అందులో మంచి చెట్టైనను ఫలించడానికి వీలు లేకుండా ఈ చెడ్డ చెట్లన్నీ కూడా ఆక్రమించుకుంటాయి. మన హృదయము కూడా అంతే. మన హృదయములో ఒకవేళ దేవుని వాక్యమనే విత్తనము నాటబడకపోతే, ఆ వాక్యమనే విత్తనం మన హృదయంలో లేకపోతే మన హృదయములో కూడా చెడ్డవన్నీ లేచి చెడ్డవన్నీ మొలిచి కూర్చుంటాయి. దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా, దేవుని వాక్యానికి అవకాశం లేకోకుండా ఈ చెడ్డవన్నీ కూడా ఆక్రమించుకుంటాయి. హల్లెలూయా. జాగ్రత్త అవునండి, బావిలో నీళ్ళే బకెట్లోకి వస్తాయి. అర్థమైందా? వేరే నీళ్ళు వస్తాయా? బావిలో ఏ నీళ్ళు ఉంటే, ఇప్పుడు బావిలు లేవు కాబట్టి సింటెక్స్లో నీళ్ళే కొలాయిలోకి వస్తాయి. సింటెక్స్లో నీళ్ళే కొలాయిలోకి వస్తాయి. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడను. హృదయం అంతా మరి ఆ దేవుని వాక్యం చేత నింపబడి ఉంటే మన నోరు కూడా దయగలిగిన దేవుని మాటలే వస్తాయి. మన హృదయం కూడా దేవుని గురించిన తలంపులతోనే మనం మాట్లాడతాం. మనం ఎందుకంటే హృదయం అంతా దేవుని వాక్యం చేత నింపబడి ఉంది కాబట్టి. హృదయం దేని చేత నింపబడుతుందో ఆటోమేటిక్గా మన నోరు కూడా అదే మాట్లాడుతుంది, అదే పలుకుతుంది. అందుకే మన హృదయము మోసకరమైనది కాబట్టి ఈ మోసకరమైన హృదయంలో స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యమును నింపుకోవాలి, దేవుని వాక్యమును నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తన గ్రంథం 119వ కీర్తన 130లో, నీ వాక్యం వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలుగజేయును, తెలివిని కలిగించును. దేవుని వాక్యం ఎప్పుడైతే వెల్లడవుతుందో ఆ వాక్యమంట తెలివి లేని వారికంట తెలివిని కలుగజేసేదిగా ఉందంట, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని కలుగజేసేదిగా ఉందంట. హల్లెలూయా. అనుకోవచ్చు, ఒకవేళ మా పాపకు బాగా తెలివి ఉంది, మా వాడికి బాగా తెలివి ఉంది, మంచి మార్కులు వస్తాయి, స్కూల్లో క్లాస్లో ఫస్ట్ వస్తాడు, ఇలాంటి మరి విషయాలని మనం చెప్పచ్చు. మనం అలాంటి లోక సంబంధమైన తెలివి ఉండొచ్చు, కానీ మనము దైవికంగా ఆత్మీయంగా చెడు మార్గంలో నడవకుండా, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడవకుండా దైవికమైన మార్గంలో నడిచేటువంటి ఆ తెలివి, ఆ జ్ఞానము మనకు కావాలి.
ఆ జ్ఞానము కావాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యము, ఆ వాక్యపు వెలుగులో మనము నడిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిదిగా మన హృదయం. రెండవదిగా చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ హృదయం అంట ఆదికాండంలో రాయబడింది 6వ అధ్యాయము 5వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ, నరుని యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు అతని హృదయము, అతను హృదయం యొక్క తలంపులలోని ఆ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఆ హల్లెలూయా. నరుని యొక్క హృదయము చెడ్డ తలంపులతో ఉంటుందంట. ఇప్పుడు ఏ తలంపులతో? మానవుని దేవుడు చేసినప్పుడు అలాంటి చెడ్డ తలంపులు లేవు. యథార్థవంతులుగానే దేవుడు చేశాడు. చెడ్డ తలంపులతో, చెడ్డ ఉద్దేశములతో, చెడ్డ ఆలోచనలతో దేవుడు మనుషుల్ని ఎప్పుడూ కూడా చేయలేదు. ఆయన వారిని చేసినప్పుడు పరిశుద్ధతతో చేశాడు. దైవిక దేవుడు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో అలాంటి పరిశుద్ధతను చేశాడు ఆయన. కానీ వారు పాపము చేసిన తర్వాత వారి హృదయం అంతా పాపము చేత నింపబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. యేసయ్య రక్తము మన ప్రతి పాపమును కూడా శుద్ధీకరించేదిగా, మన ప్రతి పాపమును కడిగివేసేదిగా, మనలను పరిశుద్ధపరిచేదిగా ఉంది. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎవరు అనని మాట, ఎవరే గాని మరి ఇలా కోరుకునేటువంటి వారుగా లేరు, కానీ ఒక్క యేసు ప్రభు మాత్రమే అంటున్నాడు. ఏమంటున్నా అంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధిని కనుక ప్రభు అంటున్నాడు ఆ మాట. ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ఎవరు అనలేదు, అనడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఈ దురాలోచనలు ఇవన్నీ కూడా మన హృదయములో నుంచే వస్తాయి. మన హృదయంలో నుంచే వస్తాయి. కాబట్టి మన హృదయమును దేవుని వాక్యము చేత మనము నింపుకోవాలి. నాన్న బయటికి పోద్దండి, నన్ను కూర్చోండి. మన హృదయములో ఏమున్నదో దేవుడు తెలుసుకోవాలని ఆశ ఆయనకుంది. బాగా జాగ్రత్త వినండి. మన హృదయంలో ఏమున్నదో, నా జోబిలో ఏముందో తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఒకవేళ స్కానింగ్ చేస్తే నా కడుపులో ఏముందో, పొట్టలో ఏముందో తెలుసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు తెలుసుకుంటున్నారు. దేంట్లో అమ్మా? కిడ్నీలో రాళ్ళు. కిడ్నీలో ఉండే రాళ్ళు తెలుసుకుంటున్నారు. గుండెకు పడిన హోళ్ళు, చిన్న చిన్న హోళ్ళు పడితే అవి తెలుసుకుంటున్నారు మనుషులు, ఈ టెక్నాలజీ, వైద్యులు. కానీ మన హృదయంలో ఏముందో మన హృదయాన్ని పరిశోధించేవాడు యేసయ్య. హల్లెలూయా. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ఏమా ఎన్నో చదువుతున్నారు? కాదమ్మా, 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్న తెలుసుకొనుటకు నిన్ను అనుసు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చు మాట వలన నరులు బ్రతుకుదురనియు నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడేరు గాని మన్నాతో నిన్ను పోషించెను. అంటే ఇక్కడ దేవుడు పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో వారు ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన ఆహారం అంతా అయిపోయింది. ఇంకా ఐగుప్తుల నుంచి వారు వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఆహారం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు వారి హృదయములో ఏముందో, కడుపులో ఏముంది? ఆకలి ఉంది.
కడుపులో ఆకలి ఉంది ఎవరికైనా కానీ తెలుస్తుంది. కానీ హృదయంలో ఏముందో తెలుసుకునే పని ఎవరు చేస్తున్నారు ఇక్కడ? దేవుడు చేస్తున్నాడు. అంటే వారికి ఆహారం లేకుండా ఆకలి పుట్టించి, ఈ సమయంలో ఏమంటారు వీళ్ళు చూద్దాం, ఈ సమయంలో ఏం మాట్లాడతారు, సనుగుతారా గొనుగుతారా, అసలు ఏమి దేవుడు ఎక్కడ అని అంటారా, లేకపోతే ఇంత దూరం నడిపించిన దేవుడు, ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, మారాన్ని మధురంగా మార్చిన దేవుడు, బండలోంచి నీళ్లు రప్పించిన దేవుడు, ఈ ఆహార విషయంలో ఆయన ఏదో ఒక కార్యము చేస్తాడు, ఆయన అద్భుతం చేయగలడు అని మీరు హృదయంలో అనుకుంటారా, లేకపోతే సనుగుతారా గొనుగుతారా, మేము ఇక్కడ చావాల్సిందే అంటారా, ఏమంటారో చూద్దాం. హల్లెలూయా. అసలు వీళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకుందామని ఆయన అణచి కుదించి వారికి ఆహారము అక్కడ అయిపోయిన తర్వాత వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలని పరిశీలించాడు. హల్లెలూయా. అన్నారు. ఏమన్నారండి చెప్పండి? మాకు ఐగుప్తులో కీరకాయలు లేవా, కీరకాయలు లేవా, బీరకాయలు లేవా, మాకు మాంసం లేదా, కుండలు లేవా, అక్కడ కట్టెల పొయ్యలు లేవా, అక్కడ ఏమి లేవని ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు అనలేదా? అన్నారు కదా. ఉన్నాయి అక్కడ వాళ్ళకి, సమృద్ధిగా ఉందా వాళ్ళకి, అక్కడ వాళ్ళు సంతోషంగా ఉన్నారా? అందుకే హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు పరిశోధిస్తాడు. మన హృదయంలో ఏముందో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మొన్న ఒక రోజున మన చర్చిలో ఒక ఆయన గెస్ట్ స్పీకర్ని పిలిచాము. స్పీకర్ అంటే గెస్ట్గా పిలిచాము ఒక ఆయన్ని. పిలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగాడు, ఆ రోజు సాయంకాలం కేక్ కట్ చేయాలి, మనం కేక్ కట్ చేయాల. నేను ఆల్రెడీ కేక్ ఆర్డర్ ఇచ్చేసినాను. దానికి నేను మామూలుగా ముందుగానే కేక్ ఆర్డర్ ఇచ్చేస్తాను, డబ్బులు తర్వాత ఇస్తాను నేను. ఆయన నన్ను అడిగాడు, మరి ఎట్లా సాయంకాలము ప్రోగ్రాంలో కేక్ ఉందా అని అడిగాడు. కేక్ చెప్పినాను అంటే చెప్పేసినావు అప్పుడే అన్నాడు. చెప్పేసినాను. లేదు చెప్పలేదంటే ఆయన 1000 రూపాయలు ఇచ్చేవాడు నాకు. ఏం చేసేవాడమ్మా? లేదు చెప్పలేదు అంటే ఆయన నాకు 1000 రూపాయలు ఇచ్చేవాడు. కానీ నేను ఆల్రెడీ చెప్పేశాను. నేను ఆల్రెడీ కేక్ తయారు చేసేవానికి చెప్పేశాను, మాకు సాయంకాలం కేక్ కావాలా, 3 కిలోల కేక్ కావాలా అని చెప్పేశాను నేను. అదే మాటే నన్ను అడిగిన వ్యక్తికి కేక్ ఆర్డర్ ఇచ్చారా అంటే ఒక్క మాట లేదు. ఒకవేళ ఆ మనుషుడికి నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ నా దేవుడికి నేను అబద్ధం చెప్పలేను. హల్లెలూయా. ఆ మనుషుడికి అబద్ధం చెప్పి అక్కడ 1000 రూపాయలు తీసుకోవచ్చు, నేను ఆ 1000 రూపీస్ నేను తీసుకోవచ్చు, నేను కాదనలేదు. కానీ నా హృదయంలో ఏమున్నదో నా దేవుడు పరిశోధిస్తుంటాడు, ఆయన పరిశీలిస్తుంటాడు. కాబట్టి నేను ఆ సమయంలో నా హృదయంలో ఏమైతే ఉన్నదో దాన్నే చెప్పింది. ఆల్రెడీ ఇచ్చేసాను నేను. ఇచ్చినావా, అయితే ఓకే అన్నాడు. ఒక్క మాట లేదు అంటే ఆయన ఒక 1000 రూపీసో లేకుంటే అంతకంటే ఎక్కువ ఇవ్వగలడు. ఎందుకంటే గెస్ట్గా ఆయన పిలిచాను కాబట్టి ఆయనకు ఇవ్వాలని ఒక ఆశ ఉంది. ఆయన ఒకవేళ ఇస్తేమానలే పర్లేదులే తీసుకో అంటే అది వేరు. కానీ లేదు అని అబద్ధం చెప్పి ఆయనతో తీసుకోవడం వల్ల నా హృదయంలో ఏమున్నదో, ఎంత మోసం ఉన్నదో నా దేవుడికి తెలుస్తుంది. ఆయనకు కవరింగ్ చేయలేను నేను. ఈయన కవరింగ్ చేయొచ్చు కానీ ఆయన కవరింగ్ చేయలేను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన జీవితంలో అప్పుడప్పుడు కొరతలు ఏర్పడితే మన జీవితంలో కొద్దిగా మనం ఉన్న సమృద్ధిని మనం అనుభవించుకోకుండా కొద్దిగా ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే, కొద్దిగా కష్టం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు మనం అనుకోవాలా, మన జీవితంలో మనం ఆలోచన చేయాలా, మన హృదయంలో ఏమున్నదో దేవుడు తెలుసుకోవడానికే ఈ పరిస్థితుల గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనుకోవాలి. అంతేగాని ఆ దేవుని మనం నిందించకూడదు. ఏమి దేవుడు ప్రభువా, అసలు నా జీవితంలో ఇంత కష్టాలను అనుభవించావు, ఇన్ని బాధలు, అసలు నేనేం చేశాను ప్రభువా, అసలు నువ్వు ఉన్నావా అని దేవుని నిందించే విధంగా, దేవుని నిలదీసే విధంగా మనం మాట్లాడేటువంటి మాట మనం మాట్లాడకూడదు. కేవలము మన హృదయములో ఏమున్నదో తెలుసుకోవడానికే దేవుడు అలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క దురాలోచనలు ఇవన్నీ కూడా మరి వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని మనము భద్రం చేసుకోవాలి.
మన హృదయాన్ని పరీక్షించేటువంటి దేవుడు ఎప్పుడూ కూడా ఉంటాడు. ఆయన మానవుని యొక్క అంతరంగములను, మానవుని యొక్క హృదయాంతరంగమును పరిశోధించగలిగిన దేవుడు కాబట్టి ఈ హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఇది ఏంటంటే ఇది మోసకరమైనది. ఏంటంటే ఇది ఇది ఎవరిని మోసం చేస్తుంది? మనల్నే మోసం చేస్తుంది. ఎవరినో కాదు ఇది మోసం చేసేది, ఇది మనల్నే మోసం చేస్తుంది. మనల్నే దేవుని యొక్క ఏర్పాట్లోంచి తప్పించే విధంగా మనల్నే మోసం చేస్తుంది. రెండవది చూడండి, మన హృదయం ఎలాంటిదంటే, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం మనము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. చాలు. రెండవది ఏంటంటే, రెండవ హృదయము ప్రేమైన వాళ్ళారా, ఇది హెచ్చరికను తృణీకరించే హృదయము. హృదయ కాఠిన్యము అంటారు దీన్ని. ఏంటమ్మా? ఇప్పుడు లేటెస్ట్గా అంతా ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఫలానా ఇవ్వబోతున్నాడు ఈరోజు నీకు దేవుడు అని చెబితే చాలా సంతోషం. దేవుడు నీ జీవితంలో నీ ప్యాకెట్ మనీ, ఈరోజు నీ ప్యాకెట్ మనీ నిండబోతుంది. నీ ప్యాకెట్లో 100 రూపాయలు కాదు, ఆ ప్యాకెట్లో 10,000 రూపాయలు దేవుడు పెట్టబోతున్నాడు అంటే, వా, మా పాస్టర్ గారు భలే చెప్పాడు వాక్యం. ఇదిగో నీ బ్యాంక్ బ్యాలెన్స్, ఇదిగో నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతా ఉంది. ఇంకా నీ ఇంటిలో సమృద్ధిని చూస్తున్నావు నువ్వు పొలం కొంటున్నావు, ఇల్లు కొంటున్నావు, పైన 3 అంతస్తుల మేడ కొంటున్నావు నువ్వు అని చెబితే చాలా సంతోషం. అవే కావాలి ఇప్పుడు. హల్లెలూయా. అలాంటివే కావాలి. కానీ ప్రభు కోరుకునేది చెప్తాను, మన హృదయము కాఠిన్యం కాకూడదు. హెచ్చరికను స్వీకరించే హృదయంగా మన హృదయం ఉండాలంట. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మనకు రాయలసీమ కాబట్టి మనకంత వర్షాలు రావు, కానీ కోస్తా సైడ్ పోతే అక్కడ హెచ్చరిక 1, 2, 3 ఉంటాయి. ఆ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు సముద్రంలోనికి వెళ్ళొద్దండి అని హెచ్చరిక జారీ చేస్తా అంటారు. హల్లెలూయా. వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆ హెచ్చరికకు వాళ్ళు లోబడి సముద్రంలోనికి, అంటే ఆ చేపల వేటకు వెళ్లకుండా వాళ్ళు ఆగిపోతారు. ఏదైనా కానీ అంతే. మనం ప్రయాణం చేసేటప్పుడు హెచ్చరికలు ఉంటాయి రోడ్డు ప్రక్కన. ఇదిగో ఈ మలుపు ఉన్నది, లేక స్పీడ్ బ్రేకులు ఉన్నాయి, ఇలాంటి హెచ్చరికలన్నీ పెడుతూ ఉంటారు. నాకు డ్రైవింగ్ బాగా వస్తుంది, నేను బలవంతుని, నా బండి మంచి బండి, అట్లా ఇట్లా అని చెప్పేసి మనం ఆ హెచ్చరికలు ఏవి కూడా చూడకుండా మనం వెళ్ళిపోయామంటే ఏమవుతామంట, పెద్దోళ్ళు మాట అంటారు, చెబితే విన్నప్పుడు చెడిపోతే చూడాలంట. ఏమంట? పెద్దోళ్ళు అనే మాట, అది ఆ మాటలు వాళ్ళ అనుభవంతో చెప్తారు. వాళ్ళు చెబితే విన్నప్పుడు చెడిపోతే చూడాలంట. వాళ్ళ పెద్దోళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినారు. కానీ చెబుతూనే ఉండాలా అని నేను అంటాను. చెడిపోకుండా ఉండడానికి చెబుతూనే ఉండాలి. విసుక్కున్నా కూడా, విసుకొచ్చినా కూడా, అయినా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో ఈ హెచ్చరిక నీకు చెప్తున్నాను, ఇదిగో ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా జీవించొద్దు. ఆ ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఇదిగో ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ఆయన చేసే ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఆయన అనేక రకాలుగా మనతో మాట్లాడుతున్నాడు, మనకు హెచ్చరికని చేస్తా ఉన్నాడు. ఇదిగో ఇలా వెళ్ళొద్దండి, ఇలా ఈ మార్గం గుండా వెళ్ళొద్దండి, ఈ మార్గం గుండా వెళ్ళొద్దండి, ఇలా మాట్లాడొద్దండి, ఇలా ప్రవర్తించొద్దండి, ఇలా చేయకూడదు అని ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ప్రేమైన వాళ్ళరా, మన యొక్క హృదయ కాఠిన్యమును బట్టి ఎప్పుడు చెప్తా అంటారు వీళ్ళు,
ఈ వయసులో కాక ఏ వయసులో చేయాలా? ఏమంట? ఈ వయసులో కాక ఆ! చెయ్యి, నువ్వు కాదనలేదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చూడు. 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చివరి వచనంలో, మరి 12వ అధ్యాయం మొదటి వచనంలో చదువుకొని చూసిన తర్వాత, యవనుడా నీ యవ్వన కాలంలో నీ ఇష్టం వచ్చినట్లు జీవించు, యవ్వనం చేసుకో, ఎలాగైనా చేసుకో. కానీ ఒక రోజు వస్తుంది. హల్లెలూయా! అది ఎవరికైనా, యవనస్తులకే కావచ్చు, ఎవరికైనా గాని మన ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి మనకుంది. కానీ ఒకరోజు తప్పించుకోలేము. ఆ రోజు అయ్యో! వీటి యందు నాకు సంతోషం లేదు, వీటి యందు నాకు తృప్తి లేదు అని ఆ రోజు ఆ రోజు రాక మునుపే మన దేవుణ్ణి మనము, ఆ దేవునికి భయపడి, ఆ దేవునికి లోబడి, ఆ ప్రభుకి మన హృదయాన్ని మనము సమర్పించుకోవాలంట. హల్లెలూయా! అంటే ఈ హృదయం ఎలాంటి హృదయం అంటే కఠినమైన హృదయం, దేవునికి లోబడని హృదయం. అందుకే చక్కగా రాయబడింది, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు. ఎవరైనా ఆస్తులు సమకూర్చుకుంటారు, డబ్బులు సమకూర్చుకుంటారు, పెండ్లికి బంగారు సమకూర్చుకుంటారు. కానీ మన హృదయ కాఠిన్యముతో మనం ఏం సంపాదించుకుంటామంట? దేవుని యొక్క ఉగ్రతనంట. హల్లెలూయా! ఉగ్రతను ఉగ్రతను సంపాదించుకుంటారంట. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు దేవునికి అసలు అవకాశమే ఇవ్వలేదు. అక్కడ దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, దేవుని యొక్క మరి ఆ వాక్యములకు ఎక్కడే కానీ అవకాశం లేదు. వారు ఉగ్రతను సంపాదించుకున్నారు. అందుకే ఆకాశములో నుండి అగ్ని గంధకములు పడి, ఆ అగ్ని గంధకముల ద్వారా సొదొమ గొమొర్రా పట్టణమంతా కూడా నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే వారు ఉగ్రతను సంపాదించుకున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! మొన్ననే మనం చూసాం, మనము లాస్ ఏంజల్స్ లో ఏం చేశారంట? దేవుడికి అసలు జీరో అన్నారు వాళ్ళు. ఏమన్నారంట? దేవుడికి జీరో స్థానము, దేవుడు లేకుండా మేము ఏమైనా చేయగలము, దేవుడికి మా మా యొక్క ఈ యొక్క లాస్ ఏంజల్స్ లో ఇదిగో దేవుడికి జీరో అని గర్వంగా చెప్పుకున్నారు స్టేజ్ మీద. ఏమైపోయింది? వారు ఏం సంపాదించుకున్నారు? వాళ్ళు సంపాదించుకున్న విలువైన కార్లు, విలువైన ఇళ్ళు, విలువైన వస్తువులు మొత్తం అన్ని కూడా ఆ దేవుని యొక్క ఉగ్రతకు కాలి మాడి మసైపోయినాయి. హల్లెలూయా! వాళ్ళకు హృదయ కాటిన, అయ్యో మనలో ఒక్కరైనా దేవునికి భయపడలేదా? మనలో ఒక్కరైనా దేవునికి చోటు ఇవ్వలేదా? ఆ దేవుడు లేకుండా మనం బ్రతకలేమే అన్న మాట ఒక్క నోటు కూడా రాలేదు. రానందుకు బాధపడలేదు, ఇంకా గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళు. ఏమైపోయింది? దేవుని ఉగ్రతను సంపాదించుకొని ఆ ఉగ్రతలో ఆ యొక్క పట్టణం అంతా కూడా కాలిపోయింది. హల్లెలూయా! కనుక రెండవదిగా మన హృదయాన్ని మనము కాఠిన్యము చేసుకోకూడదు. ఈ హృదయానికి మనం మాట్లాడాల. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని, మన ప్రాణముతో, మన హృదయంతో మనం మాట్లాడాలి. ఈ హృదయము దేవుని వాక్యానికి స్పందించేదిగా ఉండాల. హల్లెలూయా! ఈ హృదయము లోక సంబంధమైన వ్యక్తులు పిలిచినప్పుడు మనం అక్కడికి వెళ్దామని అంటే పదాంపా, ఇక్కడికి వెళ్దామంటే వెళ్దాంపా, ఇక్కడికి వెళ్దామంటే వెళ్దాంరా, చేయరాని కార్యాలకు వెళ్దామంటే వెళ్దాంపా అని ప్రతి దానికి కూడా మన హృదయం స్పందించేదిగా ఉండకూడదు. మన హృదయము దేవుని వాక్యమునకు స్పందించేదిగా, ఈ హృదయాన్ని కాఠిన్యము చేసుకొనకూడదు. హల్లెలూయా! హల్లెలూయా! యోనా దినాల్లో యోనా గ్రంథంలో రాయబడింది. యోనా గ్రంథంలో రాయబడింది, దేవుడు యోనాని నినివే పట్టణానికి పంపన్నాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. ఏ పట్టణానికమ్మా? నినివే పట్టణానికి పంపన్నాడు. కానీ యోనా హృదయాన్ని కాఠిన్యం చేసుకొని, నేను పోను ప్రభువా, నినివే పట్టణానికి వెళ్ళను, నేను తర్షీస్కి వెళ్తాను, నేనని చెప్పేసి తార్షీస్కి వెళ్ళాడు. తార్షీస్కి వెళ్ళి చూడండి, యోనా దేవుని సేవకుడే, కానీ యోనా పరిస్థితి ఎలా ఉందంటే, తార్షీస్కి వెళ్ళాడు, కొన్ని రోజులు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఏర్పడింది గాలి తుఫాను ఏర్పడి ఓడ అతలాకుతలం అవుతూ ఉంటే, ఆ ఓడలో ఉన్నటువంటి విలువైనటువంటి సామాగ్రిని వాళ్ళు సముద్రంలోనికి పడవేయడం మొదలుపెట్టారు.
ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ యోనా మాత్రము ఓడ అడుగు భాగమున గొరకబెట్టి నిద్రపోతున్నాడు. ఏమీ పట్టించుకోలే. ఎందుకంటే యోనా దగ్గర ఏమీ లేవు. యోనా ఒక్కడే ఉన్నాడు. యోనా దగ్గర లగేజ్ లేదు, ఏంది లేదు, ఏమీ లేదు, ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళంతా వ్యాపారస్తులు. వాళ్ళ గోధుమలు, జొన్నలు, వాళ్ళ యొక్క ఆ యొక్క సరుకులన్నీ కూడా ఖాళీ చేసి కిందకు పడేస్తుంటే ఆ యొక్క ఓడ నావికుడు వచ్చి మీ మీ దేవుళ్ళను దేవతలను మీరు మొక్కుకోండి అని అంటే అందరికీ చెప్తా ఉంటే మనోడు చూస్తే మనోడు ఓడ అమర భాగంలో నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఓయి నిద్రపోతా అని లేపి, ఎవరు నువ్వు, ఏంటి నువ్వు అని అంటే అప్పుడు అక్కడ చీటీలు వేసారు. వాళ్ళు ఏమేశారు అంటే అందరూ వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకు దేవతలకు వాళ్ళు మొక్కుతా ఉంటే, ప్రార్థనలు చేసుకుంటా ఉంటే మనోడి యొక్క హృదయ కాఠిన్యం ఎలా ఉందంటే ఈయన ఏమీ తెలియనోళ్ళలాగా, ప్రభువా నా తప్పైపోయింది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అన్న మాట కూడా రాకోకుండా ఏమన్నా అయిపోలే, నాకేం, నేను కూడా పోయినా, నేను కూడా చచ్చినా ఇబ్బంది లేదు, నేను అయినా కూడా ఆ నినివే పట్టణానికి మాత్రం వెళ్ళను, అంత హృదయ కాఠిన్యంతో ఉన్నాడు. ఎవరు? యోనా. వాళ్ళంతా వాళ్ళ దేవుళ్ళు కాని వాళ్ళకు తెలిసిన దేవుళ్ళకు వాళ్ళు మొక్కుకుంటా ఉంటే యోనా మాత్రము నిజ దేవుడైనటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసి, ప్రవ్వా నా తప్పు అయిపోయింది ప్రవ్వా అని తన తప్పును తాను ఒప్పుకునేటువంటి స్థితిలో లేడు. ఎవరో వచ్చి ఓయ్ నిద్రపోతాని లేపిన తర్వాత చీట్లు వేసి ఆ చీటీలో మరి అతని పేరు వస్తే అయినా అసలు నీ సంగతి ఏంటంటే అయినా, ఇదిగో నేను దేవుని సేవకుని, నేను దేవుడు అక్కడ పోమంటే నేను ఇక్కడ పోయాను నేను. అప్పుడు చెప్తున్నాడు ఏం చేయాల. అప్పుడైనా కానీ ప్రవ్వా లేదు ప్రవ్వా నేను నినవేకి వెళ్తాను అంటున్నాడా? నన్ను ఎత్తి సముద్రంలోకి ఫస్ట్ పేడబోతుంది. ఆ నినవే వాళ్ళు మాత్రం రక్షణ పొందుకోకూడదు. హల్లెలూయా. అంటే హృదయ కాఠిన్యం. నేను సముద్రంలో పడి తెచ్చినా పర్వాలేదు, నినవేకి మాత్రం పోకూడదు. కానీ దేవుడు వదిలిపెడతాడా? సైతి సముద్రంలోకి వేస్తే వెంటనే దేవుడు ఒక ఫిష్ ఆర్డర్ ఇచ్చాడు. తిమింగలానికి పోయి నువ్వు యోనాన్ని మింగేసేయండి. సముద్రంలో పడిన తర్వాత ఇంకా అగాధంలోకి వెళ్ళిపోతున్నాడు. ఫిష్ వచ్చేసి ఆయన మింగేసింది, ఆయన కడుపులో పెట్టుకున్నాడు. పాపము ఆ యొక్క చేప తిమింగలము 3 రోజులు ఆహారం లేకుండా అట్లాగే ఉంది. అది ఎందుకంటే ఆహారం తినిందనుకో అరిగించుకోవాలా, ఆ ఆహారంతో పాటు యోనాను కూడా అరిగించుకోవాలి. కాబట్టి ఎందుకు వచ్చినదిలే, 3 రోజులు తినకుంటే వాళ్ళే అని చెప్పేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఎవరి కోసము? నినివే పట్టణం కోసం, యోనా కోసం కాదు, నినివే పట్టణం కోసము. చేప కూడా 3 రోజులు ఉపవాసం ఉంది. 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజుల తర్వాత నువ్వు కక్కైపోంటే అప్పుడు నినివే పట్టణంలోకి వచ్చి ఆయన బయటపడ్డాడు. అమ్మయ్య బయటపడ్డాలని చూస్తే నినివే పట్టణం ఇష్టం లేకుండా పోయి, యోనాకి ఇష్టం లేదు అయినా కూడా, అంత జరిగినా కూడా యోనాకి ఇష్టం లేదు. యోనాకి ఇష్టం లేకున్నా కూడా వెళ్ళి నినివే పట్టణంలో స్వార్థ ప్రకటించాడు. ఓ దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, చూసుకోండి అంతా అని అట్ట చెప్తున్నాడే గాని. చదవండి ఒక్క మాట చదువుకొని ముగిద్దాం మనం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా. 3వ అధ్యాయము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలు ఏమని ప్రకటన చేశాడు? ఏమని ప్రకటన చేసినాడు? మీరు మారు మనసు పొందండి అయ్యా, హృదయాన్ని మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి, మీరు దేవుని వైపు తిరగండి, ఇట్లా చెప్పలేదు. జాగ్రత్త, 40 days లో నాశనం అయిపోతారు మీరు, 40 days లో నాశనం అయిపోతారు మీరు. హల్లెలూయా. చాలా మంది సేవకులు నిజంగంటే దేవుని నామము అవమానపరచబడ్డానికి, దేవుని నామము, దేవుని గురించి బయట వ్యక్తులు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే సంఘంలో
దశమ భాగం ఇకపోతే ఈయన నాశనం అయిపోతావు నువ్వు అని చెప్తా ఉన్నారు చాలా మంది. హల్లెలూయా. దశమ భాగం ఇకపోతే నువ్వు నీ నీ కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్తారు కొంతమంది. ఇవ్వకపోతే కాదు, అలా చెప్పే విధానం వేరు. నాశనం గురించి కాదు మాట్లాడాల్సింది, ఆశీర్వాదం గురించి మాట్లాడాల. ఇస్తే ఎంత ఆశీర్వాదము, అంతేగాని ఆ ఇచ్చేది వాళ్ళు భయపడి అయ్యో నేను నాశనమే, నా మీద శాపం వస్తుందేమో అన్న ఆలోచనతో ఇవ్వకూడదు. అంటే మనం చెప్పే విధానం అలా ఉంటుంది. ఇకపోతే నాశనం అయిపోతావు. దాన్ని పట్టుకొని బయట వాళ్ళు చూడండి, దశంభాగాలు లేకపోతే దేవుడు నాశనం శాపం చెప్తాడంట. ఏం దేవుడు ఈ దేవుడు? బయటవాడు. యోనా కూడా అంతే. 40 రోజుల్లో నాశనం అయిపోతారు మీరు. కానీ వాళ్ళు గ్రహించి, యోనా హృదయం కఠినమైన, వాళ్ళ హృదయం మాత్రము అటుపక్క వాళ్ళు చూడండి, చదవండి 5వ వచనము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. అంటే రాజుతో సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ. రాజును పోయి అడుగుదాము, రాజా ఎట్లా చేద్దాము అని కాదు. దేవుడు అందరికంటే గొప్పవాడు దేవుడు కాబట్టి ఆ దేవుని కొరకు ఇదిగో మనమంతా ఉపవాసం ఉందామని ప్రజలే ఒక తీర్మానం తీసుకున్నారు. ప్రజలే. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబం కొరకు, మన కొరకు మనమే ఒక తీర్మానం చేసుకోవాలా. మన హృదయ కాఠిన్యము కాకమునుపు అయ్యో నా కుటుంబము, అయ్యో నా బిడ్డలు, అయ్యో మేము ఎలా ఉండాలా ప్రభువా, నీ ఏర్పాట్లో మేము వర్ధిల్లడానికి ఇదిగో ఇలా మేము ప్రార్థన చేసుకుంటామని మనకు మనంగానే పురిగొల్పుకొని మనం ప్రార్థనలు చేసేవారుగా, దేవుని సన్నిధిలో గడిపేవారుగా, మన హృదయ కాఠిన్యమును తీసివేసుకొని మన హృదయము దేవుని యొక్క చిత్తమునకు, ఆయన వాక్యమునకు లోబడేదిగా మన హృదయం మార్చుకోవాలి మనం. యోనా హృదయం కఠినంగా ఉన్నా కూడా నినివే పట్టణ ప్రజల యొక్క హృదయము మెత్తబడిపోయింది. వారి హృదయం మారిపోయింది. వారు ఉపవాసం ఉండి వారు ప్రార్థనలు చేస్తుంటే ఆ విషయం రాజుకు తెలిసి రాజు కూడా తన సింహాసనం నుంచి దిగి వచ్చి బూడిదలో కూర్చొని ఆయన కూడా ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. ఏ క్రియలను బట్టి దేవుడు ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నారు, అదే క్రియలను బట్టి దేవుడు ఆ పట్టణం మీద రావాల్సినటువంటి నాశనాన్ని రాకుండా ఆయన తన మనస్సును మార్చుకున్నాడు. హల్లెలూయా. మన హృదయం, రెండవది బాగా గుర్తుపెట్టుకోండి, మన హృదయాన్ని కాఠిన్యం చేసుకోకూడదంట. మన హృదయము హెచ్చరికను తృణీకరించే విధంగా చేసుకోకూడదంట. కొంతమందికి చెప్తా ఉంటే విసుగొస్తుంది. ఎప్పుడు చెప్తా అంటారు వీళ్ళు. ఏమంటారు? ఎప్పుడు చెప్తారే ఉంటారు. చిన్నప్పటి నుంచి చెప్పి 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 ఈ మాత్రం వింటారు మీరు. అంతే. చెప్పకుండా ఉంటే చెప్పకుండా ఉంటే చిన్నప్పటి నుంచి అసలు ఏమి చెప్పకుండా ఇలా బ్రష్ చేసుకోవాలా, ఇలా డ్రెస్ వేసుకోవాలా, ఇలా ప్యాంట్ వేసుకోవాలా, ఇలా తల దువ్వుకోవాలా, ఇలా ముఖం కడుక్కోవాలా, ఇలా ముడి కడుక్కోవాలా, ఇవన్నీ ఏం చెప్పకుండా ఉంటే ఈయన పెరిగే వల్ల యా చేత్తో తినాలో తెలుసా మనకు? చిన్నప్పుడు యా చేత్తో తినాలో తెలుసా మనకు? తెలియదు మనకు. ఏ చేత్తో వస్తువు ఇవ్వాలో తెలుసా మనకు? తెలియదు మనకు. పెద్దవాళ్ళు ఉంటే అయినా కుడి చేత్తో ఇవ్వు, ఏ చేత్తో? పిల్లలు తెలియకుండానే ఏ చేత్తోనే ఇచ్చేస్తాంటారు వాళ్ళు, ఏదో చేత్తో తినేస్తా అంటారు వాళ్ళు. కానీ మనము కుడి చేయదో ఎడం చేయ, అరే ఇది కుడి చేయరా, ఇది ఎడం చేయరా అని వాళ్ళకి చెబుతా ఉంటే ఓహో ఇది కుడి చెయ్యా, దీంతో తినాలా అయితే అంటే ఏ చేత్తో తినాలో కూడా మనకు తెలియదు. ఏ చేత్తో ఏదైనా ఇవ్వాలో కూడా తెలియదు మనకు. పెద్దలు చెబితేనే నేర్చుకుంటున్నాం మనం. నాకేం అన్ని తెలుసు, నాకేం చెప్తారు మీరు అని అంటే అయినా నేర్చుకోలేము మనం. కుడి ఎడమలు తెలియని మనకు దేవుడి యొక్క హెచ్చరికను మనం తీసుకోవాలి. దేవుడు మనకు హెచ్చరించినప్పుడు మన హృదయ కాఠిన్యం చేసుకోకుండా మన హృదయం ఆ హెచ్చరికకు లోబడే విధంగా మనం లోబడతాము, ఖచ్చితంగా ఆ కుటుంబము, ఆ వ్యక్తి, ఆ యొక్క ప్రజలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను లూకా సువార్త 19వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నేను
19వ అధ్యాయము 23వ వచనం. నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందనే అని వానితో చెప్పి. అమ్మా పై వచనం చూడమ్మా ఒకసారి చదవము. అందుకతడు, చెడ్డదాసుడా, దానికంటే పెద్ద పైన చదువు 21 చదువు. నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కోయివాడునైనా ఎవరు చెప్పారు? నీవు కఠినుడు అంటున్నాడు. అంటే దేవుడు ముగ్గురిని పిలిచి తలాంతులు ఇచ్చాడు. ముగ్గురిని పిలిచి ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. అంటే వారి వారి సామర్థ్యాలను బట్టి దేవుడు వారికి తలాంతులు ఇచ్చాడు. 5 తీసుకున్నవాడు ఏం చేశాడంటే 10 చేశాడు. 2 తీసుకున్నవాడు 4 చేశాడు. ఈ 1 తీసుకున్నవాడు ఏం చేశాడంటే ఆయన ఎట్లాంటి వాడంట? ఇచ్చినవాడు కఠినుడంట. కఠినుడైతే ఇస్తాడు అసలు? ఇచ్చినవాడు కఠినుడు, సామాన్యుడు కాదు. అమ్మో, ఎవరు? దేవుడు. కాబట్టి దీన్ని తీసుకొని పోయి భూమిలో పాతి పెడదాము, ఆయన వస్తే మళ్ళీ ఇచ్చేద్దాం. ఆయన వచ్చి వాళ్ళిద్దరు ఇచ్చిన తర్వాత మూడోవాడిని వచ్చి అడిగినాడు. ఏమయ్యా అంటే ఈయన, ఉండు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఎంత కఠినుడో, నీది నీకు ఇచ్చేస్తాను, నీది నీకు అని భూమిలో తోడి ఇస్తా ఉంటే దేవునికి కోపం వచ్చింది. హల్లెలూయా. అరే బాబు, నీ దగ్గర నా 1 తలాంతు నీకు ఇచ్చిన 100 రూపాయలు ఎవరికైనా వడ్డీకి ఇచ్చింటే, సాహుకారులకు ఇచ్చింటే నేను వసూలు చేసుకుంటాను కదా వాళ్ళతో. నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పింటే అయినా నేను వసూలు చేసుకుంటాను కదా అని. అంటే తన హృదయాన్ని అతడు ఎవరూ చెప్పలేదు. తనకు తానుగానే దేవుడి విషయంలో దేవుడు కఠినుడు అని తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఆ 1 తలాంతును తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టి ఆయన వచ్చినప్పుడు మళ్ళీ దాన్నే ఎనికిద్దాంలే అనుకున్నాడు. హల్లెలూయా. అలా కాదు ప్రేమైన వాళ్ళని గమనించండి. నేను చివరి మాట చెప్తాను. మనము మన హృదయాన్ని అలాగున దేవుని విషయంలో కఠినము చేసుకుండా, మన హృదయము దేవుడు మనకిచ్చిన వాటి విషయంలో మన హృదయము దేవునికి లోబడే విధంగా, మన హృదయము దేవుడికి మరలా ప్రతిస్పందించే విధంగా మన హృదయాన్ని మనము లోబర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనకు జీవం ఇచ్చినాడు. దేవుడు మనకు ప్రతిరోజు కూడా ఆయన ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. వీటన్నిటికీ తిరిగి మనం దేవుడికి ఏమిస్తున్నామా? ఆయన కఠినుడు కాదు, మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. ఒక భక్తుడంట బైబిల్ గ్రంథం అంతటినీ కూడా, క్రొత్త నిబంధన గ్రంథాన్ని 100 సార్లు చదివాడంట. ఎన్నిసార్లు? 100 సార్లు చదివి ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడంట. 100 సార్లు చదివిన తర్వాత దేవుడు మంచివాడు. హల్లెలూయా. 100 సార్లు చదివిన తర్వాత, ఎన్నిసార్లు? 100 సార్లు 100 సార్లు చదివిన తర్వాత ఆయన ఒక కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడు మంచివాడు, ప్రభు గాడ్ ఈజ్ గుడ్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మన దేవుడు కూడా మంచి దేవుడు, మనల్ని దీవించే దేవుడు. హల్లెలూయా. అయితే మన హృదయము ఏ స్థితిలో ఉందో, ఈ హృదయము మోసకరమైనదిగా ఉందా? ఈ హృదయము హెచ్చరికను తృణీకరించేదిగా ఉందా? మన హృదయము హెచ్చరికను తృణీకరించేదిగా ఉంటే నష్టపోయేది ఎవరంటే మనమే. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్యా మీకు షుగర్ ఉంది, లేక మీకు బీపీ ఉంది, ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్పిన తర్వాత, మా తాత ముత్తాతల నుంచి మేము తింటాన్నాం, మేము ఏమవుతుందిలే అంటే ఏమవుతుంది కుమారా? షుగర్ ఉన్న వాళ్ళు టీ తాగితే ఏమవుతుంది? ఎందుకు? డాక్టర్ చెప్పాడు కదా, చచ్చిపోతాం. హెచ్చరిక. మన హృదయము దేవుని వాక్యానికి స్పందించాలి. హల్లెలూయా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మళ్ళా ఎవడైనా ధ్యానించుకుందాం. హల్లెలూయా. తల నుంచి ప్రార్థన చేద్దాం.
మన హృదయం ఏ స్థితిలో ఉందో, ఏ స్థితిలో ఉందో మనల్ని మనము పరిశీలించుకుందాం. మన హృదయం దేవుడు కోరుకున్న రీతిగా శుద్ధమైన హృదయముగా, పరిశుద్ధమైన హృదయముగా ఉండునట్లుగా, ప్రభువా నాకు శుద్ధమైన హృదయం దయచేయ ప్రభువా, నీకు లోబడే హృదయం దయచేయ ప్రభువా, కఠినమైన హృదయముగా ఉండకుండా ప్రభువా, హెచ్చరికను తృణీకరించే హృదయముగా ఉండకుండా ప్రభువా, పాపమును ఒప్పుకునే హృదయముగా ఉండునట్లుగా తండ్రి, నీ వాక్యమునకు లోబడే హృదయముగా నా హృదయం ఉండునట్లుగా ప్రభువా సహాయము చేయి తండ్రి. ప్రభువా నాయనా సహాయము చేయండి ప్రభువా. హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసకరమైన వ్యాధి గలది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమును మనం భద్రం చేసుకుందాం, కాపాడుకుందాం. విన్న వాక్యం మనందరి హృదయంలో దేవుడు నీరుగట్టి ఫలింపు చేయనట్లుగా దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.